ఎక్స్ప్రెషన్స్ తో కొండంత కామెడీ పండించే మన రాఘవ ఈ రోజు ఎలాంటి స్కిట్ తో వస్తున్నారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. గొన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామశిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. నువ్వు పుట్టినప్పుడు రిలీజ్ అయింది పాట, అప్పటి నుంచి అదే పాట పాడుతున్నావు. వీటి మార్చరా బాబు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో మామిడికాయలో, అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్ల పువ్వులు. అదే కుర్రాలంటే, అది ఊపంటే రక్తం పెద్ద నిద్ర పట్ట. అవును, నీ పెర్ఫార్మెన్స్ చూస్తే జనాలకి నిద్ర పట్టడం లేదంట. కామేష్, వీరేష్, రూపేష్, భూపేష్, లాలప్ప, కరోనా వచ్చేయడం కాదు కానీ మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తాను అనుకోలేదురా బాబు నేను. అవును, వయసు అయిపోయింది కదా, శత్రువులు వచ్చే ఉంటది. అప్పుడే వయసు అయిపోయింది అనుకుంటున్నాను. నాకు లెటర్ ఈరోజు ఎవరో ఒకరికి లెటర్ ఇస్తాను నేను. ఇక్కడ పెన్షన్ లెటర్ కదా, పెన్షన్ లెటర్ కదా, రోజు గారికి ఇచ్చే సైన్ పెట్టేస్తారు. నేను కొడుతుంటే నన్ను ఆపుతున్నారు. ఆడు జోకులు ఎత్తే ఆడిన ఆపరే. ఆయన కూడా ఆపేస్తే స్కిట్ ఎక్కడ ముందుకెళ్తాదన్నా. ఆయమ్మ కాదు టీచరు. ఎందుకు అలా సాగదీస్తున్నారు? అంటే స్కిట్ కనీసం 10 నిమిషాలు ఉండాలన్నారు. 2 నిమిషాలు కలిసి వస్తుందని సాగదీసేయండి. సరే సరే రండి. ఇందాక నా మీద పంచవర్ వేసారా? రాకపోయినా వేసాడు. నేనే చేయి చెప్పనా? శానిటైజర్ వేస్తారు. జాబు దెబ్బకు వైరస్ పోయింది. అందరూ బ్యాగ్ తెచ్చుకున్నారు, నీ బ్యాగ్ ఎదురా ఏంట్రా పెట్టి? నేను కొద్దిగా బాగా చదువుకుంటానండి. ఇందులో పుస్తకాలు ఉంటాయా, డైరీలు ఉంటాయా? డైరీలు కాదు మేడం, డైపర్లు ఉంటాయి. లాక్డౌన్ లో అందరూ ఏం చదువుకున్నారా? నేను చెప్తాను. ఏం చదువుకున్నావు? ఈ రోజు తెలంగాణలో వచ్చిన కేసులో 296, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కేసులో 144, మొత్తం ఇండియాలో కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ళు 396. కాదు 397. 396. 397. 396. నీతో కలిపి 397. అందరూ అటెండెన్స్ పలకండి. ఉమేష్ ఆడొచ్చాడు, కామేష్ బయటికి వెళ్ళాడు, రూపేష్ పడుకున్నాడు, కోటేష్ ఆడు ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి. సురేష్ ఆడికి నాకు మాటలు లేవండి. అందరూ సరే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పండి. నేను క్వశ్చన్స్ చూసి అడుగుతాను, మీరు ఆన్సర్స్ చూడకుండా చెప్పాలి. ప్రాక్టీస్ వస్తే చూడాల్సిన పని ఉండేది కాదు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లాక్డౌన్ లో ఏమేం చదువుకున్నారు? నేను చెప్తాను టీచర్ గారు. సాంఘిక శాస్త్రము 34 రూపాయలు, సామాన్య శాస్త్రము 74 రూపాయలు, గణిత శాస్త్రము 62 రూపాయలు. నేను అట్టమేది కాదు అడిగేది, పుస్తకం లోపల ఏం చదివారని. బాబాయ్ పుస్తకంలోకి వెళ్తే ఎప్పుడో బాగుపడిపోయి వాళ్ళు అండి. సెకండ్ క్వశ్చన్, పెద్ద అయ్యాక ఏమవుతారా నువ్వు? నువ్వే చెప్పు. నేను పెద్దన్న అవుతాను మేడం. ఏమవుతావు? నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతారా? ఆల్రెడీ పెద్దోడు మేడం. నేను పెద్ద అయ్యాక గుడ్ డాడీని అయ్యి ఇండియాకు ఒక క్రికెట్ టీం ఎత్తాను టీచర్. నేను ఆ టీం కి ఎంపైర్ అవుతాను టీచర్. థర్డ్ క్వశ్చన్, పైకి విసిరిన రాయి కిందన ఎందుకు పడుతుంది? పైన క్యాచ్ పట్టి వాళ్ళు లేక. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, అందుకే కింద పడుతుంది. అయితే మీకు కూడా గురుత్వాకర్షణ శక్తి ఉందండి. ఎందుకు అలా అన్నావు? మీ వెనకాల ప్రిన్సిపల్ గారు వచ్చేస్తుంటారు. నీకు ఇష్టమైన పదాలు చెప్పరా? 1 టోకెన్, 2 టేకెను. 12 గంటలకు షూటింగ్ లో టోకెన్ ఇస్తే భోజనం పెడతారండి. స్కిట్ బాగా అవుతే డైరెక్టర్ గారు టేకెన్ అంటారండి. టీచర్ ఈడు బొమ్మలు బాగా వేస్తారు తెలుసా? అవునా? ఏం బొమ్మ వేస్తావురా? నేను డైనోసార్ బొమ్మ బాగా వేస్తాను. డైనోసారు వేసావా? ఇందులో డైనోసార్ ఎక్కడుందిరా? గుడ్లో ఉందండి, కొద్ది రోజులు బయటకు వస్తుంది.
మేడం మేడం వదిలేండి మేడం. కొండ నాలుక అంటే ఏంటి? అంటే నోట్లో ఉంటే నాలుకంటే కొండ మీదకి ఎక్కి చూపిస్తా కొండ నాలుకండి. మీకు గాంధీ గారు తెలుసా? తెలీదు మేడం. నెహ్రూ గారు? తెలీదు మేడం. చదువు మీద శ్రద్ధ పెడితే అందరూ తెలుస్తారు. మేడం మీకు గీత తెలుసా? తెలీదు. రమ్య తెలుసా? తెలీదు. సీత తెలుసా? తెలీదు. మీ ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయండి, వాళ్ళందరూ తెలుస్తారు. నాకు పెళ్ళైందా? రా పైకి రా. అవ్వలేదా? అలా ఉంటే అయిపోయింది అనుకున్నాను మేడం. చిచ్చిగండి మరి ఇన్ని పెసులు మీరు అడిగారు కదండి, మేము కొన్ని పెసులు అడుగుతాం, చెప్తారా? ఏంటి? భూమి తిరుగుతుందా? తిరుగుతుంది కదరా. ఎవరు తిప్పుతున్నారండి? సత్యప్రమ నాకు తెలియదు మేడం. మీ మీద ఒట్టు మేడం, మీ ఆయన మీద ఒట్టు మేడం. ఇంత తెలివి తక్కువ దద్దమ్మలు తయారయ్యారట. టీచర్ గారండి ఎవరు తిప్పినా పర్లేదు కానీ కొద్దిగా మెల్లిగా తిప్పమండి, కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. భూమిని ఎవరు తిప్పర్రా, దాని అంతలో అదే తిరుగుతుంది. అదే తిరుగుతుంది. నాకు ఎప్పటి నుంచో డౌట్ మేడం. ఏంట్రా? తెలివైన గుహలంటే ఏవండి? తెలివైన గుహల? ఏంట్రా అది? బుర్రా గుహలు మేడం. బుర్రా గుహలు తెలివైనయా? అది బుర్రా గుహలు కాదురా, బొర్రా గుహలు. ఇంకా నా వల్ల కాదు కానీ సైన్స్ లోకి వెళ్దాం. మేము రావులేండి, మీరు వెళ్ళి వచ్చేయండి. టీచర్ టీచర్ కాదు టీచర్. మరి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ రాదా? పోనీ తెలుగులో అడుగుతాను, తెలుగులో ఏమంటారు? పోనీ లెక్కల్లో ఏమంటారు? లెక్కలు కాదురా, నీకు చుక్కలు చూపిస్తా. చిన్న డౌట్, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రావేంటి? అది కూడా ఇప్పుడు చేస్తున్నాం కదా. క్వశ్చన్స్ నా వల్ల కాదు కానీ మీకు ఎగ్జామ్ పెట్టేస్తాను. అయిందా? అయిపోతుంది, ఒక్క నిమిషం అండి. ఇట్లా లేడీస్ కూడా ఉన్నారు మన క్లాస్ లోనే. రాసిన చల్టి. మేడం నేనేం రాయలేదు మేడం. ఎందుకురా? ఏం రాసిన ఎడిటింగ్ లో తీసేస్తున్నారు అందుకని. అందరూ ఏదో ఒకటి ఆన్సర్స్ రాశారు, నువ్వేంటి వైట్ పేపర్ ఇచ్చావు? నీట్నెస్ కి 5 మార్కులు కదా అని అలా ఇచ్చానండి. ఇలా కాదు కానీ వెళ్ళి మీ పేరెంట్స్ తీసుకోండి. ఈడే పేరెంట్ లా ఉంటాడు. చంపేస్తాను ఏమనుకుంటున్నారో జోకులు ఎత్తే నా మీద. నిజంగా కొట్టేస్తున్నారు టీచర్ గారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళండి, మీ పేరెంట్స్ తీసుకోండి. మరో గారు ఎలా అనిపించింది రాఘవ్ గారి టీమ్ స్కిట్? ఎక్స్ట్రానరీ స్కిట్, ఎస్పెషల్లీ మోహన్ అశోక్ కాంబినేషన్స్ లో రాఘవ చాలా ఈజీగా తీసుకెళ్తాడు స్కిట్ ని. ఫెంటాస్టిక్, సూపర్. రోజా గారు? నాన్ స్టాప్ గా 400 దాటేసినా కూడా ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు రాఘవకి. ఆయన ఇన్నోసెంట్ ఫేస్, ఆయన పర్ఫార్మెన్స్, వాళ్ళకి మన మోహన్ వీళ్ళందరి సపోర్ట్ చాలా బాగుంది.